నమస్తే నింగి నీల నాది కార్యక్రమానికి స్వాగతం. జీవితంలో వచ్చే చిన్న చిన్న సమస్యలకే సూసైడ్ అటెంప్ట్స్ వరకు వెళ్ళి తను చాలిస్తున్నారు. అయితే ఇప్పుడు మనతో ఉన్న గెస్ట్ మాత్రం కొంచెం స్పెషల్ అనే చెప్పుకోవాలి. తన లైఫ్లో జరిగిన అనుకోని సంఘటనతో తన రెండు కాళ్ళను కోల్పోయినా కూడా ఏమాత్రం ఎక్కడ కూడా ఆగకుండా లైఫ్ ఇక్కడితోనే ఆగిపోయింది అనుకోకుండా తన జాబ్ని అంటే ఒక సాఫ్ట్వేర్ జాబ్ని తను కంటిన్యూ చేస్తూ తన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడమే కాకుండా చాలామందికి ఇన్స్పైరింగ్గా ఉన్నారు. అలా చాలామందిని ఇన్స్పైర్ చేయడానికి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉన్నారు. సో తనెవరో కాదు, ప్రియాంక. ప్రస్తుతం ప్రియాంక మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం, వారి జర్నీని అడిగి తెలుసుకుందాం. హలో ప్రియాంక, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా బాగున్నారు చూడడానికి కూడా మీరు. థ్యాంక్ యూ. సో మ్యాటర్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మీ గురించి చెప్పండి. అంటే ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు? సో వనితా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫస్ట్ నా పేరు ప్రియాంక. నేను పుట్టింది రాజమండ్రి జిల్లాలో అండ్ పెరిగింది విజయనగరంలో అండ్ నేను ఉంటున్నది హైదరాబాద్లో. నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. సో నా ఎడ్యుకేషన్ అంతా కొంచెం విజయనగరంలో, కొంచెం రాజమండ్రిలో అలా మిక్స్ అండ్ మ్యాచ్ జరిగింది. అండ్ నేను బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేశాను విత్ అ వెరీ గుడ్ స్కోర్. సో నేను చిన్నప్పటి నుంచి బాగా స్టూడియస్గా ఉండేదాన్ని, యూనో లైక్ విత్ వెరీ లెస్ యాక్టివిటీ ఇన్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో. సో అండ్ స్పోర్ట్స్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇలా. సో ఐ సెక్యూర్డ్ అ వెరీ గుడ్ జాబ్. సో నేను ఆ విధంగా హైదరాబాద్లో ఉంటున్నాను, ఇప్పుడు జాబ్ చేస్తున్నాను. ఓకే, ఏం జాబ్ చేస్తున్నారు? ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, సూపర్. సో అంటే ఇప్పుడు మీ లైఫ్లో అనుకున్న సంఘటన అనేది ఒకటి జరిగింది. అంటే ఎలా జరిగింది అదంతా కూడా? సో 2 years బ్యాక్ ఎగ్జాక్ట్గా నేను మా మదర్ ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి గుడికి వెళ్తున్నాం. సో ఆ టైంలో యాక్చువల్లీ యూనో అదొక స్కూల్ ప్రొవిజన్ జోన్ అండ్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఒక 4 to 5 స్కూల్స్ అండ్ హాస్పిటల్, చర్చ్, టెంపుల్, అదొక ఏరియా. సో అక్కడికి ఎక్స్ట్రీమ్ హెవీ వెహికల్, ట్రక్స్ అసలు ఎలా లేదు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ పర్సన్ 6 o'clockకి ఎర్లీ మార్నింగ్ విత్ హెవీ లోడ్ ఆ ట్రక్ని డ్రైవ్ చేసుకుంటూ ఆ రోడ్ మీదకి వచ్చాడు. సో మేము స్లోగా లెఫ్ట్ సైడ్ వెళ్తున్నప్పుడు ఆ పర్సన్ ఎక్స్ట్రీమ్లీ హై స్పీడ్తో వచ్చి మమ్మల్ని డాష్ చేశారనమాట. సో ఆ విధంగా మా మదర్ డ్రైవ్ చేస్తున్నారు, నేను బ్యాక్ సీట్లో కూర్చున్నాను. సో మా మదర్ డ్రైవ్ చేయడం వల్ల బై గాడ్స్ గ్రేస్ తను లెఫ్ట్ సైడ్ జంప్ అయ్యారు. సో దానివల్ల దట్ షీ ఈజ్ సేఫ్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్స్ టు గాడ్. నా సిచ్యువేషన్ వచ్చేసరికి నేను బ్యాక్ సైడ్ కూర్చున్నాను కాబట్టి ఐ వాజ్ స్టక్. సో ఆ ట్రక్కి బ్యాక్ సైడ్ ఉన్న వెహికల్ ఇట్ ర్యాన్ ఓవర్ మీ. సో దట్స్ హౌ యాక్సిడెంట్ హ్యాపెండ్. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్, వెరీ ట్రాజిక్. సో అటువంటి సిచ్యువేషన్ అనేది from the time it happened to me, each day I pray that no one should go through such kind of pain. అంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఎట్ ఏ టైమ్. నువ్వు బాగా ప్రేమించే వాళ్ళకి నీకు కలిపి అంత పెద్ద యాక్సిడెంట్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ సంథింగ్ వెరీ కామన్. ఇట్స్ నాట్ సంథింగ్ వెరీ ఈజీ టు యాక్సెప్ట్ ఆల్సో. ఇట్స్ దట్ మచ్ పెయిన్ఫుల్. బట్ ఇన్సిడెంట్ అలా జరిగింది. సో అంటే పుట్టుకతో రావడం అనేది వేరు, మధ్యలో అంటే ఆల్ ఆఫ్ సడన్ ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాం, అందరికీ కూడా ఒక డ్రీమ్ ఉంటుంది, మంచిగా చదువుకోవాలి, మంచి జాబ్ రావాలి, సో ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, ఫ్యామిలీతో బాగా స్పెండ్ చేయాలి, ఇవన్నీ ఉంటుంది. సో అలా మంచి కెరీర్ రన్ చేస్తున్నారు మీరు, ఒక మంచి జాబ్లో ఉన్నారు. అలా ఉన్న టైంలో ఇట్లాంటిది జరగడం అనేది చాలా అంటే చాలా డిప్రెషన్కి గురి చేస్తూ ఉంటుంది. సో చిన్న చిన్న ఇబ్బందులకే ఎంతోమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. నిజంగా మిమ్మల్ని చాలామంది ఇన్స్పిరేషనల్గా తీసుకోవాలి కూడా. సో దాని నుంచి ఎట్లా ఓవర్కమ్ చేశారు, ఎట్లా బయటకు వచ్చారు? వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో అది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పేది ఇప్పుడు నాట్ ఫర్ మై కేస్, ఇన్ జనరల్గా నేను చెప్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఒక గర్ల్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే ఒక అమ్మాయికి లైక్ ఫ్రమ్ ద బిగినింగ్ చాలా డ్రీమ్స్ ఉంటాయి. లైఫ్ని ఈ విధంగా లీడ్ చేయాలి ఇలా. నాకు వచ్చేసి ఫస్ట్ నుంచి ఎడ్యుకేషన్ ఈజ్ మై ప్రైమరీ స్కోప్. లైక్ ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఫోకసింగ్ ఆన్ ఎడ్యుకేషన్ బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఐ నో దట్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ దట్ కెన్ చేంజ్ మై లైఫ్, దట్ ఈస్ ఓన్లీ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఒక్కటే నా లైఫ్ని చేంజ్ చేయగలదన్న వెరీ బేసిక్ ఫండాతో నేను లైఫ్ని స్టార్ట్ చేశాను. సో ఒక సర్టెన్ ఏజ్ అయిన తర్వాత నా గ్రాడ్యుయేషన్ అయింది, నేను కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత నేను జాబ్లో జాయిన్ చేస్తే ఐ ఫెల్ట్ దట్ లైక్ దిస్ ఈజ్ వాట్ ఐ ఎక్స్ట్రీమ్లీ వాంటెడ్ ఇన్ లైఫ్ అండ్ ఐ వాజ్ సో గ్రేట్ఫుల్ అబౌట్ ఇట్. దేవుడి మీద నాకు విపరీతమైన భక్తి, విపరీతమైన ప్రేమ, చాలా నమ్మకం. ఆ రోజు కూడా మేము వెళ్తున్నది కూడా అదే ప్లేస్కి. సో అన్నీ లైక్ ఒక ఆశతో ముందుకి లైఫ్ పోతుంది అన్న కరెక్ట్ యాంగిల్లో, అదే చాలా చిన్న ఏజ్లో అంత పెద్ద ఇన్సిడెంట్ జరగడం అనేది ఇట్స్ నాట్ సంథింగ్
సంథింగ్ లైక్ వెరీ ఈజీ టు యాక్సెప్ట్. అలాంటి సిచ్యువేషన్లో నేను 2 years ఐ వాజ్ ఇన్ కంప్లీట్ మెడికల్ కేర్, లైక్ 8 months ఇంటూ కంప్లీట్ బెడ్ రెస్ట్. అండ్ నేను ఐసీయూలో చాలా 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 డేస్ అండ్ వీక్స్ ఉన్నాను విత్ ఎక్స్ట్రీమ్ మెడికల్ కండిషన్. సో నాకు తెలుసు లైక్ హౌ మచ్ ఇట్ ఇంపాక్ట్స్ వన్స్ మెంటల్ హెల్త్. సో నేను అందుకే ఇప్పుడు నా యూట్యూబ్స్లో కానీ నా ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలోని ఐ కీప్ షేరింగ్ దట్ పాయింట్స్ బికాజ్ ఐ వెంట్ త్రూ లాస్ట్ 2 years నుంచి నేను ఎంత సఫర్ అయ్యానో తెలుసు. నౌ దట్ ఐ ఫైనల్లీ గ్యాదర్ ఆల్ ద కరేజ్ బికాజ్ ఇక్కడితో లైఫ్ ఎండ్ అవ్వదు. లైక్ ఐ నో దట్ ఐ హ్యావ్ ద వెరీ మచ్ బిలీవర్ ఇన్ గాడ్. సో ఇఫ్ గాడ్ హ్యాస్ డన్ మీ సంథింగ్, హీ హ్యాస్ అనదర్ ప్లాన్. అది నేను చాలా ఖచ్చితంగా లైఫ్లో నమ్ముతాను. ఐ హ్యావ్ సర్టన్లీ ప్లాన్ ఫర్ సింపుల్ లైఫ్. ఐ వాంటెడ్ టు హ్యావ్ అ గుడ్ గ్రేడ్ అండ్ గుడ్ జాబ్ అండ్ సర్టన్లీ వాంటెడ్ టు బీ అ గుడ్ సొసైటీ మెంబర్. సో ఐ వాంటెడ్ టు హ్యావ్ అ లవింగ్ హస్బెండ్ అండ్ ఫ్యామిలీ. దిస్ ఈజ్ వాట్ ఐ ప్లాన్ ఫర్ ఇన్ జనరల్. బట్ లైఫ్ డిడ్ నాట్ లైక్ టేక్ మీ ఇన్ సర్టన్ వే. సో నేను అప్పుడు నా లైక్ డ్రీమ్స్ అన్ని షాటర్ చేసినట్టు అనిపించేవి. లైక్ కరెక్ట్గా నా కరెక్ట్ టైంకి వచ్చేసరికి ఇట్లా ఎలా అయ్యింది, ఎందుకు అయ్యింది కూడా నాకు కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. బట్ టు బీ వెరీ ఫ్రాంక్, ఈ 2 yearsలో నేను నేర్చుకున్నది ఇదే. లైఫ్ ఎటువంటి యూటర్న్ తీసుకుని ఎటువంటి సిచ్యువేషన్స్ మనకి ఇచ్చినా వీ హ్యావ్ టు బీ హెడ్ స్ట్రాంగ్, వీ హ్యావ్ టు బి మెంటల్లీ సో స్ట్రాంగ్. అక్కడి నుంచి కూడా మన లైఫ్ని 0 నుంచి స్టార్ట్ చేయాలి. చెప్తూ ఉంటారు కదా, లైఫ్ ఒక్కసారి బాగా కుదిపేసి కిందని పడేస్తే అంతే ఎత్తుకు తీసుకెళ్లే స్కోప్ కూడా ఆ దేవుడు నీకు పెడతాడు అని. సో అదే స్కోప్, అదే హోప్తో నేను ముందుకు సాగుతున్నా. త్రూ దిస్ ఛానల్, త్రూ మై సోషల్ మీడియా ఆల్సో ఐ వాంటెడ్ టు గివ్ ద సేమ్ మెసేజ్ టు ఎవ్రీ వన్. లైఫ్ ఎటువంటి టర్న్స్, ట్విస్ట్ అండ్ ప్లాట్స్ రిటర్న్ చేసి మన లైఫ్లో ఎటువంటి పొజిషన్లో పెట్టినా ఎడ్యుకేషన్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ గుడ్ మెసేజ్ దట్ మీరు ఏదైతే నేర్చుకున్నారో దాని గురించి మీరు సోషల్ మీడియాలో కానీ ఒక మెసేజ్ని స్ట్రాంగ్గా ఫ్రేమ్ చేసి ఇస్తే ఐఎమ్ వెరీ షూర్ 100 are other people who must be going through similar things in life. సో వాళ్ళకి అది మెసేజ్ అనేది స్ట్రాంగ్ యాంథమ్లా ఉంటుంది. సో ఐ థింక్ దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు డూ ఇన్ మై లైఫ్ ఆల్సో. సో మీరు అంటే ఆ సర్జరీ ఏదైతే అయిందో, యాక్సిడెంట్ అయిపోయి బయటకు వచ్చాక ఆ సిచ్యువేషన్ నుండి బయటికి రావడానికి మీకు బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చింది ఎవరు మీ ఫ్యామిలీ మెంబర్స్లో? సో ఫ్యామిలీ అనేది మనకి రూట్ ఆఫ్ ఎవ్రీథింగ్. మనం ఎంత సక్సెస్ వచ్చినా కానీ, ఎంత పెయిన్ వచ్చినా కానీ, లైఫ్లో ఎంత డౌన్ అయినా కానీ మనల్ని ఒక గ్రౌండ్లో పెట్టే ఒకే ఒక్క థింగ్ మనకి వరల్డ్లో ఫ్యామిలీనే. బికాజ్ మనం ఒక హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్, మన రూట్స్ని మనం ఎప్పటికీ మర్చిపోలేం. ఎందుకంటే ఆ మొత్తం లైక్ లైఫ్ ఎక్స్పీరియన్స్లో వాళ్ళే మనకు తోడుగా ఉన్నారు. సో దట్స్ ద సేమ్ థింగ్. నువ్వు ఎంత లైక్ పైకి వెళ్ళినా కానీ ఒదుగుతూ ఉండాలి అనే దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ మనతో ఉంటే మనం బ్యాలెన్స్డ్గా ఉంటాం. ఎందుకంటే మనం అన్ని ఎక్స్పీరియన్సెస్ని వాళ్ళతో కలిపి షేర్ చేసుకుంటాం కాబట్టి. సో నా ఈ యొక్క యాక్సిడెంట్ ఎక్స్పీరియన్స్ కూడా దట్టు బోత్ ఆఫ్ అస్, లైక్ మా మదర్ నేను ఒకేసారి యాక్సిడెంట్లో ఉన్నాం కాబట్టి లైక్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ వెరీ ఈజీ. అండ్ లైక్ మా బ్రదర్ అండ్ తన ఫ్యామిలీ దే టుక్ అ వెరీ ఎక్స్ట్రీమ్ గుడ్ కేర్. అండ్ మా మదర్ కూడా లైక్ టు బి వెరీ ఫ్రాంక్, తనకి ఇంజురీస్ అయినాయి, లెగ్ ఇంజురీస్ అయినాయి, వెరీ స్మాల్ కంపారిటివ్ మై కేస్, బట్ స్టిల్ షీ హ్యాడ్ హ్యాండ్ ఇంజురీస్ అండ్ లెగ్ ఇంజురీస్. బట్ తను కూడా వెంటనే లైక్ మై డాటర్ నీడ్స్ మీ అన్న ఆ యాంగిల్లో తను నాకు సపోర్ట్ చేస్తూ, నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేస్తూ, ఫ్రెండ్స్, వెల్ విషర్స్, డిఫరెంట్ ఏరియాస్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు, లైక్ బెంగళూరు, యూఎస్, యూకే, అక్కడ నుంచి కూడా నన్ను సపోర్ట్ చేస్తూ, లేదు ప్రియా లైక్ మేమందరం నేను చూసాము, యు ఆర్ అ వెరీ స్ట్రాంగ్ గర్ల్, నువ్వు చేయగలవు, నువ్వు చేయొచ్చు, మేబీ లైఫ్లో నీకు వేరే పర్పస్ ఉందేమో, లైక్ అవును నీ లైఫ్ నువ్వు సింపుల్గా లీడ్ చేయాలనుకున్నావు, బట్ గాడ్ హ్యాస్ బిగ్గర్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్ అని నాకు చెప్పి మోటివేట్ చేశారు. టు బీ వెరీ ఫ్రాంక్, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ దీస్ పీపుల్. ఈరోజు నేను ఎంత కాన్ఫిడెంట్గా ఈరోజు మీ ముందుకు వచ్చి లైక్ ఇంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నానంటే దెర్ ఆర్ సో మెనీ పీపుల్ who gave that strength to me. సో నేను నాకు వచ్చిన స్ట్రెంగ్త్ని త్రూ సోషల్ మీడియా, త్రూ యూట్యూబ్ మీ అందరికీ ఇవ్వాలనుకుంటున్నాను. బికాజ్ స్ట్రెంగ్త్ అండ్ దిస్ బ్యూటిఫుల్ వర్డ్స్, మెసేజెస్ అండ్ మోటివేషనల్ టాక్స్ ఇస్ ద బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ద నెక్స్ట్ స్ట్రెంగ్త్. సో అందుకని నేను ఆ విధంగా చూస్ చేసుకుంటాను. అండ్ ఐఎమ్ ట్రూలీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్.
సో బిఫోర్ యాక్సిడెంట్, ఆఫ్టర్ యాక్సిడెంట్ కూడా అంటే ఒకటే కంపెనీలో కంటిన్యూ చేస్తున్నారా, లేదు అంటే మారారా మళ్ళీ? ఎస్, ఒకటే కంపెనీ, ఒకటే డొమైన్. అండ్ వర్క్ అనేది నాకు ఫస్ట్ ప్రయారిటీ. టు బి వెరీ ఫ్రాంక్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్యాషనెట్ అబౌట్ మై వర్క్. అది నా టీమ్కి తెలుసు, మా ఆర్గనైజేషన్కి తెలుసు. దే బీన్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్. అంటే నాకు కోర్ యాక్సిడెంట్ అయిన తర్వాత కొంచెం టైమ్ దట్ ఐ హ్యావ్ స్పెంట్ ఇన్ మెడికల్ కేర్, అది నాకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి దే హ్యావ్ బీన్ వెరీ అండర్స్టాండింగ్, వెరీ సపోర్టివ్. అండ్ సిన్స్ దెన్ ఐ హ్యావ్ బౌన్స్డ్ బ్యాక్ అండ్ ఐ గేవ్ మై 100%. అండ్ ఇప్పుడు లైక్ మా టీమ్ అండ్ నేను ఎలా అంటే లైక్ వీఆర్ జస్ట్ అ ఫ్రెండ్స్. We are a bunch of good friends who are supporting each other, who wants to grow in life, who supporting the organization to achieve bigger things. So మా clients కానీ ఆర్గనైజేషన్ కానీ మేము అందరం కలిసి వర్క్ చేసి బెటర్ పొజిషన్లో చూడాలన్నది మా ఈక్వల్ గోల్. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ కంపెనీ, సచ్ కైండ్ ఆఫ్ కొలీగ్స్. ఓకే. సో ఆఫీస్కి వెళ్తూ ఉంటారా, ఇంట్లోనే ఉండి వర్క్ చేస్తారా మీరు? Depends. Majority of the times I do work from home, given the case, and sometimes whenever there is a requirement that I give. ఓకే. ఎలా ఉంటారు మీ కొలీగ్స్ అంతా కూడా మీతో? ఎక్స్ట్రీమ్లీ లవ్లీ అండి, వెరీ సపోర్టివ్. నిజానికి లైక్ చెప్పాను కదా, లైక్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లానే ఉంటుంది, టు బి వెరీ ఫ్రాంక్. సో ఒక జెన్యున్గా ఫ్యామిలీలో ఎలా మనం అందరినీ కలిపి చూడాలి, గ్యాదర్ అవ్వాలి, లేకపోతే అందరూ కలిపి వర్క్ చేయాలి, గ్రో అవ్వాలి. వన్ పర్సన్లో ఒక అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. సో అదర్ పర్సన్ ఎలా లైక్ లెర్న్ చేయించి గ్రో చేయాలి అన్న మైండ్ సెట్ ఎక్కువ ఉంటుంది. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ హెల్దీ ఎన్వైరన్మెంట్ అండ్ అ వెరీ హ్యాపీ ఎన్వైరన్మెంట్, అండ్ ఫర్ విచ్ దట్ ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్. సో అంటే మీరు ఆ బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండింది, మీ మదర్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండింది, డెఫినెట్గా దాన్ని అప్రిషియేట్ చేయవచ్చు. బట్ ఎవరు ఎంత చెప్తున్నా కూడా ఫైనల్లీ ఫేస్ చేసేది మీరు కాబట్టి ఆ డిప్రెషన్ నుంచి బయటపడడం అనేది చాలా చాలా కష్టమైన పని. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ అలా బయటకు రావడం, అలా జనాలతో కలవడం ఒక రకమైన ఇబ్బందిగా ఉంటుంది కదా. సో మీకు మీరు ఎలా మోటివేట్ అయ్యారు ఫస్ట్? బేసికల్లీ ఐ హ్యావ్ కెప్ట్ థింకింగ్ ప్రాక్టికల్లీ అండి. లైక్ రియలిస్టిక్గా ఆలోచిస్తే ఇంత పెద్ద సిచ్యువేషన్ అయిన తర్వాత ఇట్ ఈస్ వెరీ హార్డ్. బట్ నాకు అంత ప్రివిలేజ్ లేదు. ఇఫ్ ఐ డోంట్ వర్క్ హూ విల్ పే మై బిల్స్? నా బిల్స్ ఎవరు పే చేస్తారు? లైక్ రెంట్, ఈఎంఐస్, ఇంట్రెస్ట్, కరెంట్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్. అంటే ఒక జెన్యున్గా మాట్లాడుకుంటే లైక్ ఫర్ అ కామన్ పర్సన్కి, ఒక ఆర్డినరీ నార్మల్ అమ్మాయికి ఇవన్నీ పే చేసుకుని సర్వైవ్ అయ్యే ఒక అమ్మాయికి అంత ప్రివిలేజ్ ఉండదు. లైక్ బ్రేక్ తీసుకోవడమో, లేకపోతే డిప్రెషన్లో వెళ్ళి, లేకపోతే ఆ క్లినికల్ సపోర్ట్, అవన్నీ దోస్ ఆర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ నీడెడ్ అండ్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. బట్ మీరు రియలిస్టిక్గా ఆలోచిస్తే లైక్ టు బి వెరీ ఫ్రాంక్, ఇన్ మై కేస్ ఐ డిడ్ నాట్ ఈవెన్ గివ్ దట్ మచ్ టైమ్ ఇన్ థింకింగ్ ఆఫ్ డిప్రెషన్ ఆర్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ అండి. లైక్ నా ప్లేట్ మీద ఏది, ఐ వాంటెడ్ టు గివ్ 100%. ఐ హ్యావ్ దిస్ జాబ్, ఐ వాంటెడ్ టు గివ్ మై 100%. 10 to 12 hours I have kept it. Rest of the time I needed for my refreshment, for my support, and I have given right amount of time for my physical body building, acceptance, and healing and all of that. So genuine ga anta time నాకు లేకపోవడం వల్ల నాకు ఇన్ని థాట్స్ రాలేదేమో. వాళ్ళు అంటూ ఉంటారు కదా ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్. సో ఆ విధంగా నాకు అసలు ఎంప్టీ టైం లేకపోవడం వల్ల ఐ థింక్ ఐఎమ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఐఎమ్ అ వెరీ ఫ్రెండ్లీ పర్సన్, వెరీ జోవియల్ పర్సన్, అండ్ వెరీ లైక్ హ్యాపీ పర్సన్ బై నేచర్. సో అందుకనే నాకు ఇంత ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా నేచర్ అనేది పోలేదు నా నుంచి. సో దానివల్ల ప్లస్ నన్ను నేను ఎంత బిజీ అయితే అంత బిజీ చేసుకుంటా కాబట్టి, నేను అసలు ఫ్రీ టైం అనేది నా మైండ్కి నేను ఇవ్వను కాబట్టి అంత డీప్ థింకింగ్లోకి వెళ్ళలేదేమో అనుకుంటున్నా. బట్ ఫర్ అదర్స్ నేను ఒకటే చెప్తా, లైక్ బీ బిజీ ఇన్ ఎనీ ఆఫ్ ద యాక్టివిటీ. ఏదో ఒక ప్రొడక్టివ్ యాక్టివిటీ అనేది బిల్డప్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్, నాకు ఏదైనా టైం ఫ్రీగా ఉంటే ఐ డూ రీడింగ్. ఐ లైక్ టు పెయింట్. అట్లీస్ట్ నేను అంత 100% కరెక్ట్గా చేయలేకపోయినా ఐ ట్రై టు డూ సమ్ స్కెచింగ్ just to make my mind very busy. I try to watch different content. Probably like these days I'm learning more about diversity, integrity, equality, and inclusion. So ivi mana India as a nation lo ela develop avutunnayi. So veeti gurinchi and new technologies, AI, ChatGPT, ML, so veeti gurinchi explore cheyochu. So meeku edaithe interest untado danto మీ మైండ్ని బిజీగా ఆక్యుపైడ్గా ఉంచుకుంటే I don't think you will get any kind of thoughts.
సో ఈ యాక్సిడెంట్ అయ్యి ఆల్మోస్ట్ 2 years అవుతుంది కదా. సో రీసెంట్గా మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. సో అంటే ఎందుకు, అంటే ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు కూడా సోషల్ మీడియాలోకి రాలేదు, బట్ ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు అలా స్టార్ట్ చేశారు? సో యాక్చువల్లీ వెరీ గుడ్ క్వశ్చన్. నేను ఇంతకుముందు లైఫ్ అంతా చాలా ప్రైవేట్గా లీడ్ చేశాను. ఐ డోంట్ నో లైక్ పబ్లిక్గా లీడ్ చేయాలన్న ఎప్పుడూ ఆ థాట్ కూడా అనిపించలేదు. అండ్ యూట్యూబ్ ఆర్ ఇన్స్టా ఈ ప్లేసెస్లో ఎక్కడ నాకు పబ్లిక్ ప్రొఫైల్సే లేవు. బట్ యాజ్ అ ఫ్యామిలీ మేము అందరం కలిపి ఒక ప్లేస్కి వెళ్ళాము. యాజ్ యూజువల్ నేను హ్యాపీ గో లక్కీ గర్ల్, వీల్ చైర్లో ఎక్కడెక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుందో ఐ వాజ్ జస్ట్ రోమింగ్ యాజ్ అ హ్యాపీ గర్ల్. అప్పుడు ఒక మదర్ వచ్చి మా మదర్తో మాట్లాడారనమాట. సో వాళ్ళ కిడ్కి స్టెప్స్ నుంచి బై మిస్టేక్ పడిపోయి స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీ అయింది. అలా అవ్వడం వల్ల ఆ బేబీ ఒక 12 to 14 years బిట్వీన్లో, అండ్ చాలా ఇంపాక్ట్ అయింది బేబీ. ఎందుకంటే ఎడ్యుకేషన్ స్టేట్ లైక్ స్కూల్ ఆ అట్మాస్ఫియర్కి అండ్ సడన్గా అంత యాక్సెప్ట్ చేసే మెచ్యూరిటీ కూడా ఉండదు. సో అలా వచ్చేసరికి ఆ బేబీ లాస్ట్ 6 months నుంచి అసలు డోర్ నుంచి బయటకు కూడా రాలేదన్న అటువంటి ఎక్స్ప్లెనేషన్ చేశారనమాట. అలా చేసి లైక్ కట్టు నన్ను ఆ రోజు అక్కడ చూసేసరికి షీ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. యాజ్ అ మదర్గా మా మదర్కి వచ్చి మాట్లాడారు. ఆ మదర్ like I can't explain in words like what this made me understand today. అంటే ఒక పర్సన్ ఎంత జరిగినా కానీ లైక్ ఒక ఫ్యామిలీ సపోర్ట్ ఉండి ఒక గుడ్ పీపుల్ సరౌండెడ్ బై ఉంటే యూ కెన్ జస్ట్ లీడ్ అ నార్మల్ లైఫ్. ఎస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ వీల్ చైర్ యూజర్స్, బట్ అదర్వైజ్ యూ కెన్ స్టిల్ లీడ్ అ హ్యాపీ లైఫ్. సో ఆ రోజు నన్ను చూసి నేను రేపు నుంచి మా బాబుని లైక్ ఐ విల్ మేక్ ష్యూర్ దట్ హీ లీడ్స్ అ నార్మల్ లైఫ్ అని అన్నారు. దట్ ఇంపాక్టెడ్ మీ అ లాట్. ఓకే, ఐ డు నాట్ హ్యావ్ అ పబ్లిక్ ప్రొఫైల్, ఐ డు నాట్ ఎక్స్ప్రెస్ వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ ఆర్ వాట్ ఐ వెంట్ త్రూ టు ఎనీ వన్, బట్ స్టిల్ ఎవరో ఎక్కడో నన్ను ఒక్కసారి చూసి ఇట్ ఇంపాక్టెడ్ దెమ్ టు చేంజ్ హిజ్ ఆర్ హెర్ కిడ్. అప్పుడు అనిపించింది లైక్ వాట్ ఈజ్ మై పర్పస్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ దట్ ఐ కెన్ మేక్. And through that thoughts I think I started my Insta, I made it public, and I started YouTube also. So I think the motto behind this is because మనకి అవతల వాళ్ళు ఏం గో త్రూ అవుతున్నారో మనకి ఎవరు చెప్పరు, మనకి ఏం తెలియదు. బట్ ఇఫ్ నా కేసులో ఏంటంటే ఇఫ్ ఐ క్యాన్ బీ మై సెల్ఫ్, నేను నాలా ఉండగలిగితే ఎంతమంది ఉన్నా ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా నేను నన్ను క్యారీ చేయగలిగితే విత్ డిగ్నిఫైడ్ రెస్పెక్టివ్ మేనర్, ఎక్కడో ఎవరో లైక్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు దాన్ని పాజిటివ్గా తీసుకుని వాళ్ళని కూడా ఈక్వల్గా ట్రీట్ చేసి హ్యాపీగా ఉంచుతారు అన్న ఒక పాజిటివ్ ఇంపాక్ట్తో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఐఎమ్ గెటింగ్ అ వెరీ గుడ్ రెస్పాన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ యూట్యూబ్స్ నుంచి కానీ కమెంట్స్ రూపంలో కానీ ఏదో ఒక రకంగా ఉంటుంది కదా, ఎట్లా వస్తుంది రెస్పాన్స్? నో, టచ్ వుడ్ I have done many reels. I have done good amount of videos also. సో నాకు ఇప్పటి వరకు ఎటువంటి 0.0001% నెగిటివ్ కూడా రాలేదు. బికాజ్ నేను చాలా క్లియర్గా ఉంటా, ట్రాన్స్పరెంట్గా ఉంటా నా వర్డింగ్స్లో కానీ, నేనేం చేస్తున్నా, ఏం జరుగుతుంది నా లైఫ్లో, ఎలా ఈ సిచ్యువేషన్ జరిగింది, ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉన్నాను నేను. అండ్ సో దానికి నాకు వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే ఇంత జెన్యూన్గా ఇంత ట్రూత్ఫుల్గా ఉన్నందుకు అప్రిషియేట్ చేశారు యాక్చువల్లీ చాలామంది. అండ్ నీ లైఫ్లో ఇలా ఉంటే జరిగింది, ఇలా జరిగిన తర్వాత నువ్వు ఒక 4 గోడల మధ్యలో ఉండిపోవడం కాకుండా, లేకపోతే నీ జనాల మధ్యలో ఉండిపోవడం కాకుండా నేను ఏదో చేయాలనుకుంటున్నా, నేను జనరల్గా నా టెక్నాలజీ ఎక్స్పర్టీస్ని అలా పెట్టుకుని అది చేస్తూనే ఇది కూడా చేద్దాం అనుకుంటున్నా, దీంట్లో కూడా ఏదో ఇంపాక్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఐ థింక్ దానికి చాలామంది సపోర్ట్ చేశారు నన్ను. అండ్ టు బి వెరీ ఫ్రాంక్, I think I have to thank the entire internet and social media for coming together and put together and glorifying my my good things and all that things that I'm doing. I think ఆ విధంగా చెప్పచ్చు. సో అంటే మన లైఫ్ అనేది అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద కూడా మనం ఎలా ఉంటున్నాం అనేది కొంతవరకు డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంతకుముందు మీరు చాలా మంచి ఇన్సిడెంట్ చెప్పారు, అంటే ఒక చోటుకి వెళ్ళినప్పుడు ఒక మదర్ వచ్చి రియాక్ట్ అయిన విధానం చెప్పారు కదా. సో అట్లానే పాజిటివిటీ ఎంతైతే ఉంటుందో ఎక్కడో చోట నెగిటివ్ కూడా ఉంటుంది. సో అట్లాంటి నెగిటివిటీ ఏమైనా మీ దగ్గరకు వచ్చిందా? లేదండి, టు
టు బి వెరీ ఫ్రాంక్ లేదు. బట్ నేను పబ్లిక్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నప్పుడే నేను మెంటల్గా చాలా ప్రిపేర్ అయ్యా. టు బి వెరీ ఫ్రాంక్ నేను ఎంత పాజిటివిటీ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ టచ్ వుడ్ ఐఎమ్ గెటింగ్ టూ మచ్ పాజిటివిటీ, టూ మచ్ సపోర్ట్, జనరాసిటీ అండ్ లాట్ ఆఫ్ కైండ్నెస్ ఫ్రమ్ పీపుల్. బట్ ఎక్కడో 0.1% నేను లైక్ నెగిటివిటీ ఉన్నా కానీ ఐ విల్ ఇగ్నోర్. ఐ షుడ్ వన్ కేర్ లైక్ నీ పర్పస్ క్లియర్గా ఉన్నప్పుడు, నీకు మంచి గుడ్ థాట్స్ ఉన్నప్పుడు, నీకు తెలుసు నువ్వేం చేయాలనుకుంటున్నావో, సో అటువంటి థాట్స్ అన్ని క్లియర్గా ఉన్నప్పుడు ఎక్కడో 0.1, 0.2% నెగిటివ్ ఉన్నా యూ షుడ్ ఇగ్నోర్ ఇట్. ఇట్స్ దట్ సింపుల్. ఓకే, సో ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు. జాబ్ చేస్తూ అంటే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండడం అనేది జనరల్గా నార్మల్గా ఉన్న పర్సన్స్ కొంచెం కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఏదో చేద్దాం అనుకున్నా కూడా దానికి టైం కేటాయించలేకపోవడం, ఏదో బిజీగా ఉన్నా అని చెప్పి ఫీల్ అవ్వడం, ఇలా చేస్తూ ఉంటారు. సో రెండు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? నేను ఇంతకు ముందు కూడా పబ్లిక్ ప్రొఫైల్ లేదు, నేను ముందు చెప్పినట్టుగానే. బట్ నాకు చాలా హాబీస్ ఉండేవి. ఐ యూస్ టు రీడ్ అ లాట్. నాకు స్విమ్మింగ్ చాలా ఇష్టం. స్విమ్మింగ్ వెళ్ళేదాన్ని, స్విమ్మింగ్ క్లాసెస్కి వెళ్ళేదాన్ని, స్విమ్మింగ్ నేర్చుకునేదాన్ని, అండ్ జిమ్కి వెళ్ళేదాన్ని. సో నేను లైక్ బిఫోర్ యాక్సిడెంట్ ఈ యాక్టివిటీస్ అన్నీ చేస్తూ జాబ్ చేస్తూ నాకు టైం సరిపోయేది ఇంట్లో ఫ్యామిలీతో స్పెండ్ చేయడం అది. బట్ పోస్ట్ మై యాక్సిడెంట్ రైట్ నేను చాలా యాక్టివిటీస్ని కట్ చేశాను. అండ్ నేను ఏ విధంగా ఆలోచించానంటే, నేను ఒక ప్లేస్కి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్లేస్లో ఉన్న ఆ 10 మెంబర్స్ మాత్రమే ఇంపాక్ట్ అవుతారు. బట్ అదే టైం నేను సోషల్ మీడియాలో పెడితే ఇట్స్ ఓపెన్ ఇంటర్నెట్ రైట్. సో ఎంతోమంది చూసి ఇంపాక్ట్ అవ్వగలరు. సో ఆ విధంగా నేను ఆలోచించాను అనమాట. నేను ఏ టైం అయితే నా జాబ్కి ఇస్తానో ఇట్స్ మై ఫస్ట్ ప్రయారిటీ. బట్ ఏ టైం అయితే నా ఫ్రీ టైం ఉందో ఐఎమ్ యూటిలైజింగ్ వెరీ కాషియస్లీ ఫర్ మల్టిపుల్ సోషల్ మీడియా. సో ఆ విధంగా లైక్ నేను రీచ్ అవ్వాలి అండ్ ఇంకా ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విత్ ద లేటెస్ట్ రికార్డ్ 2.8 మిలియన్ డిజబిలిటీ పీపుల్ ఉన్నారు, పీపుల్ విత్ డిజబిలిటీస్. సో అన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ని రీచ్ అవ్వాలి అండ్ వాళ్ళలో స్పిరిట్ని పెంచాలి. ఆల్రెడీ హూ ఆర్ అచీవింగ్ గ్రేట్ అండ్ లైక్ టు బీ ఆనెస్ట్ ఎక్స్ట్రీమ్లీ బ్రిలియంట్ థింగ్స్, అండ్ వాళ్ళు కూడా లైక్ ద ఇన్స్పిరేషన్ పీపుల్. సో వాళ్ళల్లో ఒక దానిలో నేను ఉండాలి అండ్ అంతవరకు రీచ్ అవ్వాలన్నదే నా ఎయిమ్. అండ్ ఇట్లానే ఇందాక నేను అడిగినట్టు మిమ్మల్ని చాలామంది ఈ సిచ్యువేషన్లో ఉంటారు. కొంతమందికి యాక్సిడెంట్ల వల్ల కానీ, ఇందాక మీరు చెప్పినట్టు మెట్ల మీద నుంచి పడిపోయారు అని చెప్పి, ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనకి తెలియదు కానీ చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు కదా. బట్ ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు మోటివేట్ అవ్వలేరు, చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మోటివేట్ చేయలేరు. సో అట్లాంటి వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి? నేను ఒకటే చెప్తా, ఇట్స్ నాట్ ఈజీ టు కోప్ అప్. ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఇప్పుడు మనకి ఫినాన్షియల్ లాస్ వచ్చినా, రిలేషన్షిప్లో ఏమన్నా అటు ఇటు అయినా, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ అటు ఇటు అయినా, లైక్ తర్వాత ఎక్కడో దగ్గర కోపప్ చేసుకోగలం, వీ కెన్ అగైన్ ప్యాచ్ అప్. బట్ హెల్త్ ఇష్యూ ఇస్ ద టాప్ ప్రయారిటీ థింగ్. అంటే లైఫ్లో హెల్త్ విషయంలో ఏదన్నా అయితే ఎవ్రీథింగ్ ఎల్స్ చేంజెస్ ఇన్ లైఫ్. సో అది నేను ఖచ్చితంగా ఒప్పుకుంటా. ఐ కంప్లీట్లీ అగ్రీ దట్ అన్ని రైట్స్ మీకు ఉన్నాయి అప్సెట్ అవ్వడానికి అండ్ డిసప్పాయింట్ అవ్వడానికి. బట్ అవ్వండి, టేక్ యువర్ టైమ్, యువర్ 6 months or 1 year or 2 years, టేక్ యువర్ బ్రేక్. లైక్ లైఫ్ పాజ్ చేయండి, బాగా ఆలోచించండి ఇప్పుడు మీకు ఏం చేయాలనుకుంటున్నారు. బట్ ఎవ్రీ కమ్బ్యాక్ హ్యాస్ టు బీ ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనకి లైఫ్ ఎక్స్ట్రీమ్లీ డౌన్ తీసుకెళ్ళినప్పుడు మనం పాజ్ చేసుకుని, మనం మళ్ళీ ఫిగర్ అవుట్ చేసుకుని, స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసుకుని ఒక్కసారి కమ్బ్యాక్ ఇస్తాం కదా, అది మాత్రం ఎక్స్ట్రీమ్ లైక్ పాజిటివ్ ఉండాలి, ఎక్స్ట్రీమ్ హైలో ఉండాలి. అండ్ ఒక్కసారి మనం కమ్బ్యాక్ ఇచ్చిన తర్వాత నెవర్ లుక్ బ్యాక్. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా. లైక్ ఆ మూమెంట్లో ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత మీరు అనుకున్న గోల్ని రీచ్ అయ్యేంత వరకు నెవర్ లుక్ బ్యాక్. సో మీరు ఇట్లాంటి వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో, సోషల్ మీడియా అనేది చాలా మంచి ప్లాట్ఫామ్. ఇప్పుడు ఇట్లాంటి వాటికి నిజంగా చాలామంది దాన్ని ఎన్నో విధాలుగా చెడుగా యూస్ చేస్తున్నారు. బట్ మీరు చాలా మంచి స్టెప్ తీసుకున్నారు. ఇంకా ఫ్యూచర్లో ఇట్లాంటివి ఏమైనా చేయాలనుకుంటున్నారా? యా, డెఫినెట్లీ. సో ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఒక ఓపెన్ ఇంటర్నెట్ కదా. సో మనం ఏజ్ గ్రూప్ వైజ్గా లేకపోతే సెక్టర్ స్పెసిఫిక్గా కంప్లీట్లీ పీపుల్ విత్ డిజబిలిటీస్ని టార్గెట్ చేసే ఇది ఉండదు.
సో నాకేంటంటే లైక్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ టైమ్ ఇట్ సెల్ఫ్, లైక్ ఇన్స్టిట్యూట్స్ నుంచి స్టార్ట్ చేసుకుని వెళ్ళాలి. బికాజ్ మనం ఒక ఏజ్ గ్రూప్ని ఫోకస్ చేసుకుని అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని అక్కడ నుంచి అవేర్నెస్ అనేది ఎంపవర్మెంట్ని స్టార్ట్ చేసుకుని వెళ్తే ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. సో నాకు ఆపర్చునిటీ వస్తే ఐ వాంటెడ్ టు గో టు ఇన్స్టిట్యూట్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అండ్ వాంటెడ్ టు షేర్ మై లైఫ్ ఎక్స్పీరియన్స్, వాంటెడ్ టు increase the awareness of people with disabilities and their capabilities and what they can do in life, what they can achieve in life, and there is no limits andi. ఎటువంటి లైఫ్లో ఎటువంటివి జరిగినా లైక్ లిమిట్స్ అనేవి పెట్టుకోవడం లైక్ కరెక్ట్ కాదు. సో మీ స్ట్రీమ్ ఎట్ సైడ్ ఉంది, మీరు ఎట్ సైడ్ మీ పాత్ని తీసుకెళ్ళాలనుకున్నారు, దాంట్లో ఇంకా ఎక్కువ గ్రాస్ చేసుకుని ఇంకా ఎక్కువ లైక్ రీసెర్చ్ చేసి ఆ స్ట్రీమ్ని చూస్ చేసుకుని సో ఇటువంటి నాలెడ్జ్ అంతా షేర్ చేయాలి అని ఉంది. సో ఇది స్టార్టింగ్ ఫ్రమ్ ఎడ్యుకేషనల్ నుంచి ఎందుకు స్టార్ట్ చేయాలంటే అదే బేస్, ఒక స్ట్రాంగ్ సాలిడ్ మైండ్ సెట్ని క్రియేట్ చేసే ఒక బేస్ అదే అనమాట. మనకు అక్కడ ఓకే ఇన్ని యాంగిల్స్లో కూడా పీపుల్ విత్ డిజబిలిటీస్ ఉంటారు, ఎక్వైర్ చేసుకుని ఉంటారు కొంతమంది యాక్సిడెంట్ రూపంలో కానీ, లేకపోతే యాజ్ ఎ సెడ్ సమ్ ఆఫ్ ది మెడికల్ ఇష్యూస్ వల్ల కూడా అలా అవుతారు. సో అందరికీ ఒక అవేర్నెస్ స్టార్ట్ చేస్తే ఓకే దిస్ ఈజ్ ఆల్సో జనరల్ ఇష్యూ. మనకి ఇప్పుడు ఒకప్పుడు క్యాన్సర్ అంటే ఏమో తెలియకపోవచ్చు, బట్ నౌ దట్ awareness is created in such a way that cancer is just like okay cancer but we still can fight, there is a medication and doctors are there, we can still do it. So ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఇప్పుడు వచ్చింది ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్. సో సేమ్ విత్ ద కేస్ ఆఫ్ వీల్ చైర్ పీపుల్ విత్ డిజబిలిటీస్, ఎన్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్, ఆల్ దీస్ 2.8 million పీపుల్ నీడ్ టు బి అడ్రస్డ్. లైక్ నిన్న రీసెంట్గా బిల్ ప్రవేశపెట్టారు. అవును, అందులో నేను మొత్తం స్పీచ్ విన్నాను. ఎక్కడైనా ఒక్కసారైనా పీపుల్ విత్ డిజబిలిటీస్ లైక్ మెన్షన్ చేస్తారేమోనని. I think maybe like they have other plans or maybe they wanted to like do it in different ways, but ila like 3 main specific sectors unnai: politics, media, entertainment and I think entrepreneurship. So వీళ్ళకి biggest platform ఉంది, they can do it in a big way. సో ఒక్క హై రిప్యుటేషన్ పర్సన్, ఒక లైక్ అ వెరీ ఫేమస్ పర్సన్ ఒక 5 minutes వీళ్ళ గురించి మాట్లాడినా దట్ క్రియేట్స్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ be it anyone from media or politics or entertainment అనేది entertainment media is a very huge media. For example all over India and now nationwide also it is very popular. So at least we can give a 5 minutes character or 2 minutes character or any character that they can show it to the wheelchair people or people with disabilities, that can give a lot of impact. సో ఆ విధంగా కూడా నేను మీ ఛానల్ త్రూ ఈ మెసేజ్ని షేర్ చేద్దాం అనుకుంటున్నారు. ఎక్కడెక్కడ పాసిబిలిటీస్ ఉందో లైక్ మనం చాలా ఇంక్లూజివిటీ అని మాట్లాడతాం, కానీ మన చేతుల్లో ఎంతవరకు చేయగలమో చేస్తున్నామా లేదా అన్నది కూడా మనం గ్రహించాలి. పెద్ద పెద్ద ఛానల్స్ నుంచి కానీ లేకపోతే మీడియా అండ్ మూవీ ఎంటర్టైన్మెంట్ అండ్ పాలిటిక్స్ వీటన్నిటిలో కూడా అట్లీస్ట్ ఎక్కడో దగ్గర మీరు ఇంక్లూజివిటీ యాడ్ చేసుకుని వాళ్ళని రిప్రజెంట్ చేయడం, వాళ్ళని చూపించడం, వాళ్ళ గురించి మాట్లాడడం చేస్తే ఇట్స్ సచ్ అ బూస్ట్ అండ్ సచ్ అ బూస్టింగ్ టెక్నిక్ అండి. అంటే లైక్ ఎవ్రీ వన్ విల్ ఫీల్ లాట్ ఆఫ్ ఎంపవర్డ్. సో ఆ యాంగిల్లో నేను చెప్తున్నాను. ఐ థింక్ యు ఆర్ డూయింగ్ సచ్ అ గ్రేట్ జాబ్, బట్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు డూ దట్ ఆల్సో. ఎందుకంటే ఈ 2.8 million పీపుల్ అలా వెనక్కనే ఉండిపోకూడదు. అండ్ సొసైటీ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఇంక్లూజివ్గా మారాలి. అండ్ దట్ స్టార్ట్స్ ఫ్రమ్ అవర్ సెల్వ్స్ ఓన్లీ. అంటే ఇప్పుడు టెక్నాలజీ చాలా డెవలప్ అయిపోయింది కదా, అంటే మీరు నడవడానికి ప్రయత్నించలేదా, లేదు అంటే మీకు తగిన హెల్ప్ ఎక్కడి నుంచి రాలేదా? సో ప్రాస్థెటిక్స్ అనేది మన ఇండియాలో అప్ టు సమ్ ఎక్స్టెంట్ వరకు లైక్ విచ్ ఇస్ బేరబుల్ అండి ఆ అమౌంట్ అయితే. బట్ నా కేసు వచ్చేసి ఐ యామ్ అబోవ్ నీ యాంప్యూటీ ఫ్రమ్ లైక్ ఆ యాక్సిడెంట్ నుంచి. సో నాకు నీ జాయింట్తో సంబంధించిన ప్రాస్థెటిక్స్ ఉండాలి, అది వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకొని తెచ్చుకొని ఉండాలన్నమాట. ఇట్స్ అ వెరీ హై టెక్నాలజీ, ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ హెవీ కాస్ట్లీ. సో నేను అంత బేర్ చేయలేను టు బీ వెరీ ఫ్రాంక్. సో దానివల్ల నేను లైక్ ఆ యాంగిల్లో కూడా ఆలోచించలేదు. ఐ ట్రైడ్ లైక్ దానికోసం, బట్ ఎక్స్పెండిచర్ మొత్తం అవి కాస్ట్లీ అని తెలిసిన తర్వాత
అండ్ యూనో హెవీ యూనో ఇంపోర్ట్ అక్కడ నుంచి వేరే దేశం నుంచి తీసుకోవాలని తెలిసిన తర్వాత నేను దాని గురించి ఎక్కువ ఆలోచించి మళ్ళీ యూనో లైక్ డిప్రెషన్కి వెళ్ళాలి అనుకోలేదు. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఫ్యూచర్, ఇఫ్ నాట్ ఆల్సో ఐఎమ్ యూనో లైక్ హ్యాపీ ఇన్ మై లైఫ్. సో మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఎలా ఉన్నా కూడా మనల్ని మనం కోల్పోకూడదు అన్న యాంగిల్లో నేను స్టార్ట్ చేశాను ఈ సోషల్ మీడియా. సో ఇన్ ఫ్యూచర్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఇట్స్ వెరీ వెల్ అండ్ గుడ్, అండ్ యూనో లైక్ టు ఎవ్రీ వన్ హూ వాంట్స్ టు హెల్ప్ ఆల్సో ఐ విల్ బి ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. అంటే ఎంతవరకు అవుతూ ఉండొచ్చు కాస్ట్లీ అంటే కనుక? ఎక్స్ట్రీమ్లీ అరౌండ్ 60 lakhs అని చెప్పారు. ఓకే, యా, ఓకే. 60 దట్ టు విత్ ఇంపోర్ట్స్, సమ్ కైండ్ ఆఫ్ GST అండ్ ట్యాక్స్ అవి ఇంక్లూడ్ చేసుకుని యూనో ఇంకా కొంచెం ఓవరాల్ ఉండొచ్చు. సో అంటే ఎవరినైనా అప్రోచ్ అయ్యారా మీరు ఆ హెల్ప్ కోసం? లేదు లేదు లేదు. ఐ కమ్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాకు అన్ని కాంటాక్ట్స్ కూడా లేవు టు అప్రోచ్ ఆర్ టు టేక్ సమ్ హెల్ప్. యూనో యూ పీపుల్ ఆర్ ద ఫస్ట్ పీపుల్ దట్ ఐఎమ్ ఎవర్ గివింగ్ దిస్ ఇంటర్వ్యూ. సో లేదండి. ఓకే. సో ఎవరి దగ్గరైనా హెల్ప్ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారా మీరు? పోనీ అంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎవరైనా అప్రోచ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారా? ఎస్ అండి, ఐ వుడ్ బి ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. ఆ విధంగా హెల్ప్ దొరికితే ఐ వుడ్ బి ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్. సో అంటే ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు కానీ అది మీ వరకే సరిపోతుంది. యా, సో మనం చేసే జాబ్ మనం యూనో ఒక మెట్రోపాలిటన్ సిటీలో లివ్ చేస్తున్నప్పుడు ఒక ఫ్యామిలీతో మనకి యూనో మన ఎక్స్పెండిచర్, మన యూనో హోమ్, గ్రోసరీ, యూనో ఫ్యామిలీని చూసుకోవడం, మెడికల్ ఎక్స్పెండిచర్, యూనో ఇవన్నీతో సరిపోతాయి. యూనో లైక్ అంత కాస్ట్లీ ఐటమ్ని మనం యూనో లైక్ తీసుకోలేము. ఓకే. సో యా. సో ప్రియాంక గారు, అంటే ఇప్పుడు మీకు ఈ హెల్ప్ చేయడానికి ఇంటర్వ్యూ చూసి ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే కనుక అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? యా, నా ఈమెయిల్ అడ్రస్ నేను ఇస్తున్నా, pgtspot@gmail.com. P as in parrot, G as in gain, T as in ticket, SPOT spot@gmail.com. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక గారు. నిజంగా మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. చాలా మందికి ఇన్స్పైరింగ్గా ఉన్నారు. అంతేకాకుండా అంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎవరైనా చూసి నిజంగా మీకు హెల్ప్ చేయాలి అని కోరుకుంటున్నాను. అట్లాగే మీ లైఫ్లో ఏదనుకుంటున్నారో అది ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మీ టైం ఇచ్చినందుకు అండ్ ఇంత వివరంగా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ద్వారా అందరు ప్రజలకి తెలియజేస్తుంది ఏంటంటే అందరినీ ఆదరించండి. ఎవరైతే ఇలా ముందుకు వచ్చి వాళ్ళ వల్నరబిలిటీస్ ఓపెన్ అయ్యి మాట్లాడే వాళ్ళు ఎంతో లోపల యూనో స్ట్రెంగ్త్ క్యారీ చేసుకుని ఉండాలి అలా మాట్లాడడానికి. అండ్ మీ సపోర్ట్, మీ కైండ్నెస్, మీ జనరాసిటీ, మీరు పెట్టే పాజిటివ్ యూనో థింగ్స్ వల్ల వాళ్ళు ఇంకా ఎంతోమందిని యూనో స్ట్రాంగ్ చేసి ఎంతోమందికి ఇన్స్పైర్ అవుతారు. సో అదే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కష్టాన్ని విజయానికి మెట్లుగా మార్చుకోవాలే తప్ప ప్రతి చిన్న కష్టానికి కృంగిపోకూడదని చెప్తున్నారు ప్రియాంక గారు. ఇది వాటి మన నింగి నేల నాదే కార్యక్రమం. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.